Behind every technology, there is a concept. Behind every concept, there is an understanding. Welcome back to Tanmay Tech Academy. ఈరోజు మనం వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్? వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ మీన్స్ క్రియేషన్ ఆఫ్ సెక్యూర్ ఎన్క్రిప్టెడ్ కనెక్షన్ ఓవర్ అండ్ పబ్లిక్ నెట్వర్క్. అంటే పబ్లిక్ నెట్వర్క్ పైన ఓకే ఎన్క్రిప్టెడ్ కనెక్షన్ అనేది మెయింటైన్ చేస్తే దాన్ని వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటామన్నమాట. చూడండి, ప్రైవేట్ అయితే మనకి ప్రైవేట్గా సెక్యూర్గా ఉంటుంది, పబ్లిక్ అయితే సెక్యూర్ ఉండదు, ఎనీబడి కెన్ యాక్సెస్. కానీ ఆ పబ్లిక్లో కూడా మనం ప్రైవేట్గా ఎన్క్రిప్షన్ చేస్తే డేటాని, దాన్నే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటాం. ఓకే, సో విపిఎన్ అనేది ఒక ఇంటర్నెట్ మీద ఒక సెక్యూర్ అండ్ ఎన్క్రిప్టెడ్ టన్నల్ లా సృష్టిస్తుంది అనమాట. ఇది సేఫ్గా పంపిస్తుంది ఓకే డేటా అనేది ఆ పబ్లిక్ నెట్వర్క్లో వితౌట్ ఎనీ డ్యామేజ్ ఆఫ్ డేటా. ఓకే, ఇప్పుడు ఒక సిటీలో పబ్లిక్ రోడ్ అందరూ ఉపయోగిస్తున్నారు, అందరూ చూడగలుగుతారు కదా ఆ రోడ్డుని. కానీ విపిఎన్ ఉపయోగిస్తే అప్పుడు మనము సెక్యూర్ టన్నెల్ డెస్టినేషన్ ఒకటే, అంటే బయటకు వెళ్ళే వాళ్ళకు మీ డేటా కనిపించదు అనమాట. ఓకే, దాన్ని వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. బ్రీఫ్గా చెప్పాలంటే పబ్లిక్ నెట్వర్క్ పైన ప్రైవేట్గా మనం డేటాను అనేది పంపిస్తాం, దాన్నే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటాం. ఎందుకు అవసరం అంటే డేటా బికమ్స్ సెక్యూర్ అండ్ ప్రైవేట్. పబ్లిక్లో కూడా డేటా అనేది సెక్యూర్గా ఉంటే అదొక నిజంగానే ఒక ప్లస్ పాయింటే కదా. సో దానికోసం ఈ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనేది యూజ్ చేస్తాం. వితౌట్ ప్రైవేట్ నెట్వర్క్ ల్యాప్టాప్ అనేది ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి వెబ్సైట్ అనేది ప్రొవైడ్ అవుతుంది. విత్ విపిఎన్ అనేది యూజ్ చేసినాం అనుకోండి, ల్యాప్టాప్ అనేది ఫస్ట్ డైరెక్ట్గా ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వదు, ఎన్క్రిప్టెడ్ అవుతుంది, తర్వాత విపిఎన్ సర్వర్కి వెళ్తుంది, ఆ విపిఎన్ సర్వర్ నుంచి ఇంటర్నెట్కి వెళ్ళి మళ్ళీ వెబ్సైట్కి వెళ్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, లెటర్ లాక్డ్ బాక్స్ ఓన్లీ రిసీవర్ కెన్ ఓపెన్. నార్మల్గా ఇప్పుడు మాన్యువల్గా ఉంటాయి కదా నార్మల్ లెటర్స్, అవి ఒకవేళ నార్మల్గా ఇచ్చినామనికి ఎనీబడి కెన్ రీడ్ అనమాట, చుంచి ఎవరైనా రీడ్ చేయగలుగుతారు. కానీ ఒకవేళ మనం ఆ లెటర్ కనుక లాక్డ్ బాక్స్ అనే బాక్స్లో పెట్టినాం అనుకోండి ఆ లెటర్, అప్పుడు ఎవరు చూడలేరు, ఆ లాక్ బాక్స్కి లాక్ ఉంటుంది, ఓన్లీ రిసీవర్ కెన్ ఓపెన్ ఇఫ్ దే నో పాస్వర్డ్. ఓకే, దిస్ ఈస్ ద విపిఎన్ అడ్వాంటేజ్ అనమాట. వర్కింగ్ ఏంటి? యూజర్ కనెక్ట్స్ విపిఎన్. ఫస్ట్ యూజర్ అనేవాడు విపిఎన్ని కనెక్ట్ చేస్తాడు, తర్వాత విపిఎన్ అనేది అప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, అప్పుడు ఆల్ ట్రాఫిక్ పాసెస్ త్రూ విపిఎన్ సర్వర్. ట్రాఫిక్ అనేది విపిఎన్ సర్వర్ ద్వారా అన్ని పాస్ అవుతూ ఉంటుంది అనమాట. తర్వాత వెబ్సైట్ సీస్ విపిఎన్ సర్వర్ అడ్రస్ ఇన్స్టెడ్ ఆఫ్ యాక్చువల్ ఐపీ. అప్పుడు మనం విపిఎన్ సర్వర్కి మన డేటాను అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి విపిఎన్ అనేది మనకి సెక్యూరిటీని అసైన్ చేస్తుంది. ఏ విధంగా అంటే మన వెబ్సైట్ విపిఎన్ ఐపీని సర్వర్ అడ్రస్ని చూడగలుగుతుంది కానీ యాక్చువల్ ఐపీని చూడలేదు, ఎందుకంటే విపిఎన్ అనేది ఎన్క్రిప్ట్ చేసింది అనమాట డేటాని. ఫర్ ద సెక్యూరిటీ పర్పసెస్ బెనిఫిట్స్ ఉన్నాయి, ప్రైవసీ ఇస్తుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఎన్క్రిప్ట్స్ డేటా అండ్ హైడ్స్ ఐపీ అడ్రసెస్ అనేది హైడ్ చేస్తుంది అనమాట యాక్చువల్ ఐపీ అడ్రసెస్ని. దిస్ మేక్ సెక్యూరిటీ. ఇప్పుడు టైప్స్ ఉన్నాయి, రిమోట్ యాక్సెస్ విపిఎన్, సైట్ టు సైట్ విపిఎన్. రిమోట్ యాక్సెస్ విపిఎన్ అంటే అలోస్ యూజర్స్ టు యాక్సెస్ సెక్యూర్లీ. ఓకే, ఇక్కడ రిమోట్ యాక్సెస్ అంటే ఎక్కడున్నా మనకి యాక్సెసిబిలిటీ ఇవ్వడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎంప్లాయ్ అనేవాడు హోమ్ నుంచే ఆఫీస్ నెట్వర్క్స్కి కనెక్ట్ అవుతాడు, లైక్ దట్ అనమాట. సైట్ టు సైట్ అంటే కనెక్ట్స్ ఎంటైర్ నెట్వర్క్స్, అంటే ఇప్పుడు 2 ఆఫీస్ బ్రాంచెస్ కనెక్ట్ అవ్వడం, అదొక సైట్ టు సైట్ ఇన్ విపిఎన్ఏ. ఓకే, దీస్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ విపిఎన్స్. ఓకే, నెక్స్ట్ విపిఎన్ ప్రోటోకాల్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ ఈజ్ పాయింట్ టు పాయింట్ టనలింగ్ ప్రోటోకాల్, సెకండ్ ఈజ్ లేయర్ 2 టనలింగ్ ప్రోటోకాల్, థర్డ్ వన్ ఈజ్ ఐపీసెక్ మీన్స్ ఐపీ సెక్యూరిటీ, ఫోర్త్ వన్ ఈజ్ ఓపెన్ విపిఎన్, ఫిఫ్త్ వన్ ఈజ్ వైర్ గార్డ్. ఓకే, పాయింట్ టు పాయింట్ టనలింగ్ ప్రోటోకాల్ అంటే
ఇది ఒక ఓల్డ్ ప్రోటోకాల్ బట్ లెస్ సెక్యూర్ అనమాట. అదే లేయర్ 2 టనలింగ్ ప్రోటోకాల్ అనేది ఒక పీపీటీపీ కన్నా ఎక్కువ సెక్యూరిటీని ప్రొవైడ్ చేసే ఒక ప్రోటోకాల్ అనమాట. అంటే పాయింట్ టు పాయింట్ టనలింగ్ కన్నా సెక్యూరిటీని ఇది ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, దానికన్నా ఎక్కువ సెక్యూరిటీని లేయర్ 2 టనలింగ్ ప్రోటోకాల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఐపీ సెక్యూరిటీ అంటే ఎన్క్రిప్షన్, అథెంటికేషన్, ఇంటిగ్రిటీని ప్రొవైడ్ చేస్తుంది కదా విపిఎన్ అనేది. ఓకే, దాన్ని ఐపీ సెక్యూరిటీ అంటాం. ఓపెన్ విపిఎన్ అంటే ఇది హైలీ సెక్యూర్ అనమాట, చాలా సెక్యూర్గా ఇది చేస్తుంది అనమాట. ఇది వైర్ గార్డ్ అంటే మోడ్రన్, ఇది ఫాస్ట్ ఇంకా లైట్ వెయిట్లో ఉంటుంది వైర్ గార్డ్ అనేది. టనలింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ టనలింగ్? పాయింట్ టు పాయింట్ టనలింగ్ అంటున్నాం, లేయర్ 2 టనలింగ్ అంటున్నాం. సో టనలింగ్ అంటే ఏంటంటే క్రియేట్స్ ఎ సెక్యూర్ ఎన్క్రిప్టెడ్ పాత్ త్రూ నెట్వర్క్. ఇప్పుడు రౌటర్స్ ఎట్లా రౌటింగ్ ద్వారా మనకి సెక్యూర్ పాత్ అనేది, బెస్ట్ పాత్ అనేది అసైన్ చేస్తారు డేటా పాస్ కానీ. టనలింగ్ కూడా అంతే, ఇట్ క్రియేట్ సెక్యూర్ ఎన్క్రిప్టెడ్ పాత్ త్రూ నెట్వర్క్స్. విపిఎన్ అనేది సెక్యూర్ నెట్వర్క్ పాత్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కదా ఎన్క్రిప్టెడ్ డేటాని. ఓకే, ఏ దాంట్లో? పబ్లిక్ నెట్వర్క్లో ప్రైవేట్గా డేటాని పంపిస్తుంది. సో టనలింగ్ క్రియేట్ చేస్తుంది అనమాట సెక్యూర్ ఎన్క్రిప్టెడ్ పాత్ని త్రూ నెట్వర్క్ యాక్సెస్ అనమాట. సో దిస్ ఈస్ విపిఎన్ కాన్సెప్ట్. దీని అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి? సెక్యూర్ కమ్యూనికేషన్, డేటా అనేది ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది, ప్రైవసీ అని ఉంటుంది, రిమోట్ యాక్సెస్ అనేది. ఓకే, ఇంటర్వ్యూ పాయింట్లో మనము వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే ఎలా చెప్పాలంటే, ఇట్ ఈస్ ఎ టెక్నాలజీ దట్ క్రియేట్స్ ఏ సెక్యూర్ ఎన్క్రిప్టెడ్ నెట్వర్క్ ఆర్ కనెక్షన్ ఓవర్ ఏ పబ్లిక్ నెట్వర్క్, allowing users to securely access resources and protect their privacy. సో పబ్లిక్ రోడ్ అంటే ఇంటర్నెట్ లెక్క, ప్రైవేట్ టనల్ అంటే ఒక విపిఎన్ లెక్క అనమాట. టనల్లో పాస్ అయ్యే ఒక డేటా ఈక్వల్ టు సెక్యూర్ డేటా అనమాట. ఓకే, విపిఎన్ అంటే పబ్లిక్ ఇంటర్నెట్ పై సెక్యూర్ ఎన్క్రిప్టెడ్ టనల్ అనమాట విపిఎన్ అంటే సింపుల్గా. ఓకే, దిస్ ఈస్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ కాన్సెప్ట్. ఐ థింక్ మీకు ఈ టాపిక్ క్లియర్గా అర్థమైంది అనుకున్నా. ఇఫ్ యూ అండర్స్టాండ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Tanmay Tech Academy. And remember, for every